ఈరోజు మనం మధ్యమావతి రాగం 6:30 శృతిలో జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత అనే దేశభక్తి గీతాన్ని పాడుకున్నాం. ఇది 6:30 శృతిలో దీని యొక్క స్వరస్థానం చూద్దాం. మధ్యమావతి రాగం 6:30 శృతి అంటే సా రీ2 తర్వాత మా1 పా నీ1 అండ్ సా. అయితే ఈ పాట కింద స్థాయి పా నీ సా రీ మా ఈ 5 మెట్లోనే పాట అంతా ఇమిడిపోయి ఉంటుంది. అది గమనించండి. లాస్ట్లో మీకు నేను స్వరం పెడతాను. ఓకే, పాటలోకి వెళ్దాం. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగన్న సాటి ఎవరే ఊయమ్మ నీకు ఈ జగన్న సాటి ఎవరే ఊయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఊయమ్మని జీవనదుల కన్న తల్లివే ఊయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. హిమవింజ పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగ నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు నిజముగ నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. లోకమంత చీకట్లో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టిన వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజముగా నీవు జగద్గురువే ఓయమ్మ నీవు నిజముగా నీవు జగద్గురువే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగన్న సాటి ఎవరే ఓయమ్మ నీకు ఈ జగన్న సాటి ఎవరే ఓయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము నీకు జగన్మాత జయము నీకు జగన్మాత జయము నీకు జగన్మాత. ఇది సాంగ్ అన్నమాట. అయితే దీని యొక్క స్వరం ఒకసారి చూద్దాము. జయము జయము భరతమాత పాప పాని పాప పాని నీ సాసా జయము జయము భరతమాత నీ సాసా జయము జయము పాప పాని భరతమాత నీ సాసా జయము నీకు జగన్మాత నీ సరీమా రీ సాసా జయము నీకు జయము నీకు అంటే రీ సరీ నీ సరీమా జగన్మాత రీ సాసా. తర్వాత ఈ జగన్న సాటి ఎవరే ఈ జగన్న నీ శరీరి సాటి రీసా ఎవరే నీ సరీ ఊయమ్మ నీకు రీమారి సాసా. మొత్తం పాట అంతా ఇదే స్వరం, ఇంకా వేరే ఏమి చూసుకోకల్లా. నెక్స్ట్ గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. ఎలా అన్నామో అదే 3 లైన్స్ కూడా ఇదే స్వరం రిపీట్ అవుతుంది. లాస్ట్ లైన్ జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు అదేమో ఈ జగన్న సాటి ఎవరే ఓయమ్మ నీకు. అది సేమ్ 2 లైన్స్ నేర్చుకున్నామంటే మొత్తం పాట అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇది దీని యొక్క స్వరం దగ్గరగా చూపిస్తాను మీకు.
చూడండి, చాలా ఈజీ అయిన పాట. అయితే ఇది సత్యనారాయణ గారని మాస్టర్ గారు ఈ పాటను యూట్యూబ్లో వాయించి పెట్టారు. దాన్ని నేను తీసుకుని, ఆయన స్వరం అందించలేదు, నేను మీకు దీన్ని స్వరం అందించడానికి ప్రయత్నించాను అంతే, వేరే ఏం కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.